హాయ్ అండి. నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ హర్షిత్ హాస్పిటల్. ఈరోజు మనము ఇరిగిన బోన్‌కి ఆపరేషన్ చేసిన తర్వాత అవి త్వరగా అతుక్కోవాలి లేదా త్వరగా కోలుకోవాలంటే మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం కాల్షియం, మన బోన్ హీల్ అవ్వాలంటే కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. కాల్షియం అనేది మెయిన్‌గా మన డైరీ ప్రొడక్ట్స్ అంటే పాల పదార్థాల్లో ఎక్కువ ఉంటది. పాలు, పెరుగు అలాంటివి కంపల్సరీగా తీసుకోవచ్చండి. నెక్స్ట్ ప్రోటీన్ అనేది మనకెక్కువ ఈ మీట్ ప్రొడక్ట్స్‌లో వస్తుంది. అంటే ఫిష్ ఒకటి, చికెన్ ఒకటి, మటన్ ఇయన్నీ తీసుకోవచ్చండి. ఇబ్బందేం లేదు. ఆపరేషన్ తర్వాత మనం ఏం బతికుండాల్సిన అవసరం లేదు. వీటిలో బాగా ప్రోటీన్ ఉంటది. అదర్‌వైజ్ ఇంకా కాల్షియం గూడా ఉంటది. ఇయన్నీ మన బోన్ హీలింగ్‌కి యూజ్ అవుతాయండి. నెక్స్ట్ చికెన్, మటన్ తినని వాళ్ళు ఎక్కువ మేతి పదార్థాలు, ఫెనుగ్రీక్ అంటే ఎక్కువ పాలకూర ఇలాంటివి గూడా తీసుకోవచ్చండి. ఇబ్బందేం లేదు. పప్పు అది గూడా తినొచ్చు. దాంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటది. నెక్స్ట్ విటమిన్ కే ఇవన్నీ మనకు విటమిన్ సి వచ్చి పుల్లగా ఉండేవి అంటే మునగాకు లాంటివి లేదంటే ఆరెంజెస్ వీటిల్లో, లెమన్ వీటిల్లో పులుపున్న పదార్థాల్లో విటమిన్ సి ఎక్కువ ఉంటది. సో, అవి గూడా చాలా ఇంపార్టెంట్ అండి మన ఫ్రాక్చర్ హీలింగ్‌కి. నెక్స్ట్ విటమిన్ కే వచ్చేసి కొద్దిగా నట్స్ ఉంటాయి. వాల్‌నట్స్ గానీ, లేదంటే ఫ్లాక్స్ సీడ్స్ గానీ, గుమ్మడికాయ ఇత్తనాలు ఇలాంటివన్నీ కూడా తీసుకుంటే రెగ్యులర్‌గా ఫ్రాక్చర్ మనకి సర్జరీ తర్వాత. సో, మీ ఫ్రాక్చర్ అనేది త్వరగా హీల్ అవుతది. త్వరగా యూనోట్ అవుతది. మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫ్రీ టు కామెంట్ ఇన్ అవర్ వీడియో.